అది లండన్ వైట్ చాపెల్ డిస్ట్రిక్ట్ 1888 ఆగస్ట్ 31 మార్నింగ్ 3:30కి బక్రో స్ట్రీట్ చార్ల్స్ క్రాస్ అనే వ్యక్తి గుర్రాల బండి నడిపేవాడు. రోజులాగా గుర్రాలని కట్టే ప్లేస్కి వెళ్ళాడు. కానీ ఆ ప్లేస్ రోజులాగా లేదు, మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంది. ఆ రక్తపు మడుగుల్లో ఒక అమ్మాయి చచ్చిపడి ఉంది. అది చూసిన చార్ల్స్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలేం జరిగింది? ఆ అమ్మాయి ఎవరు? తనని చంపింది ఎవరు? 1888లో జస్ట్ 3 monthsలో 5 murders. చనిపోయిన వాళ్ళందరూ ఫీమేల్సే అండ్ ప్రాస్టిట్యూట్సే. ద న్యూ సీరియల్ కిల్లర్ ఇన్ ద సిటీ. అందుకే 1888 ఆగస్ట్ 31 నుండి నవంబర్ 9th వరకు ఉన్న ఆ 3 monthsని ఆటమన్ ఆఫ్ టెర్రర్ అంటారు. చనిపోయిన 5 విక్టిమ్స్ని కెనానికల్ 5 అంటారు. అయితే స్టోరీలోకి వెళ్తే మర్డర్ నెంబర్ 1 అది ఆగస్ట్ 30th థర్స్డే ఈవినింగ్. మేరియాన్ నికల్స్ అనే ఒక 43 years old లేడీ. ఆమెకి 5 పిల్లలు. హస్బెండ్ నుండి సపరేట్ అయ్యి ప్రాస్టిట్యూషన్లోకి దిగింది. వైట్ చాపెల్లో ఉండే లాడ్జెస్లో ఉండేది. కానీ ఆమె ఉండే లాడ్జ్ నుండి ఆ ఓనర్ గెంటేశాడు, రెంట్ కట్టలేదని. తను నైట్ 2:30కి డబ్బులు ఎలాగైనా సంపాదిస్తానని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పింది. బస్ కట్ చేస్తే గుర్రాలని కట్టేసే ప్లేస్లో చచ్చిపడుంది. ఆ శవాన్ని చూసిన చార్ల్స్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. తన గొంతు కోసి కడుపు చీల్చి చంపారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో కన్ఫర్మ్ అయింది. మార్నింగ్ మొత్తం ఇదే సెన్సేషనల్ న్యూస్. ప్రెస్, పబ్లిక్ మొత్తం ఇదే న్యూస్ హల్చల్ అయింది. పోలీసులు క్రిమినల్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 4, 1888 న్యూస్ పేపర్లో ఒక లెదర్ అప్రాన్ వేసుకున్న సస్పెక్ట్ గురించి రాశారు. ఒక జూయిష్ మ్యాన్ ప్రాస్టిట్యూట్స్ని భయపెట్టి డబ్బులు వసూలు చేసేవాడు. వాడే ఇదంతా చేశాడని న్యూస్ బాగా వైరల్ అయింది. ఈ న్యూస్ తెలిసిన వాళ్ళంతా జూయిష్లని డిస్క్రిమినేట్ చేయడం స్టార్ట్ చేశారు. మర్డర్ నెంబర్ 2 యానీ చాప్మెన్ అనే 47 years old లేడీ క్రాసింగ్ హ్యామ్స్ అనే లాడ్జ్లో ఉంటుంది. సెప్టెంబర్ 8 ఎర్లీ మార్నింగ్ 1:30 అవుతుంది. ఆ లాడ్జ్ ఓనర్ రెంట్ కట్టనందుకు ఖాళీ చేయమని చెప్పాడు. ఇదే విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల లాడ్జ్ నుండి బయటకు వచ్చి కస్టమర్ కోసం చూస్తుంది. మార్నింగ్ 5:30కి ఒక మనిషితో మాట్లాడుతుంది. అక్కడే కొంచెం దూరంలో ఉన్న ఎలిజబెత్ ఎందుకో కిటికీలో నుంచి బయటికి చూస్తే ఆ మనిషి విల్యూ అంటే యానీ ఎస్ అనడం విన్నదంట. 10 minutes తర్వాత ఆల్బర్ట్ అనే ఇంకో రెసిడెంట్ కొంచెం దూరం నుండి చిన్న నో నో అనే సౌండ్ విన్నాడట. దాని తర్వాత కొడితే ప్రాణం పోయేటప్పుడు వచ్చే చిన్న సౌండ్ విన్నాడట, కానీ పట్టించుకోలేదు. టైం మార్నింగ్ 6 అవుతుంది. జాన్ డావిస్ అనే ఒక పెద్దాయన వర్క్ కోసం అని ఇంట్లో నుండి బయటికి వచ్చాడు. బయట చూస్తే యానీ చాప్మెన్ శవమై పడుంది. ఆ బ్రూటల్ మర్డర్ని చూసిన జాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీసులకి రిపోర్ట్ చేశాడు. కింద పడున్న యానీ స్కర్ట్ అంతా పైకై ఉంది. లెఫ్ట్ ఇయర్ నుండి రైట్ ఇయర్ వరకు ఒక యూ షేప్డ్ డీప్ కట్ ఉంది. వెనక స్పైన్ వరకు కట్ అయింది. అబ్డామిన్ మొత్తం ఓపెన్ అయి ఉంది. తన ఇంటెస్టైన్స్ అన్ని లెఫ్ట్ షోల్డర్ పైన ఉన్నాయి. యూట్రస్ అండ్ బ్లాడర్ మాత్రం మిస్సింగ్. ఫింగర్స్ నుండి బలవంతంగా రింగ్స్ తీసిన గుర్తులు కూడా ఉన్నాయి. పోలీస్ సర్జన్ అయిన డాక్టర్ ఫిలిప్స్ వచ్చి చూసి ఇది ఎవరో అనాటమీ బాగా తెలిసిన మనిషి చేశాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ మర్డర్ తర్వాత అక్కడ ఉన్న లోకల్స్, బిజినెస్ మ్యాన్స్, లాడ్జ్ ఓనర్స్, ప్రాస్టిట్యూట్స్ అందరూ నైట్ టైంలో బయటకు రావడానికే భయపడుతున్నారు. పోలీసులు కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు, కానీ ఏ డీటెయిల్స్ అక్కడ ఉన్న లోకల్స్కి కానీ మీడియాకి కానీ ఇవ్వట్లేదు. విసిగిపోయిన లోకల్స్ ఒక ప్రైవేట్ టీమ్ని హైర్ చేసుకున్నారు నైట్ టైంలో ప్యాట్రోల్ చేయడానికి. మీడియా అండ్ లోకల్స్కి మాత్రం ఆ లెదర్ అప్రాన్ మనిషి మీద డౌట్గా ఉంది. అది సెప్టెంబర్ 10th. పోలీసులు న్యూస్ ఇదంతా చూసి ఆ లెదర్ అప్రాన్ మనిషిని అరెస్ట్ చేశారు. బట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ 2 మర్డర్స్ జరిగిన రోజు అతను ఊర్లోనే లేడు. సో చేసింది వీడు కాదని సెప్టెంబర్ 11th ఈవినింగ్ వాడిని రిలీజ్ చేశారు. తర్వాత కొన్ని రోజులు అంతా సైలెంట్గానే ఉంది. ప్యాట్రోల్స్ తిరుగుతూనే ఉన్నాయి. జనాలు భయపడుతూనే ఉన్నారు. పోలీసులు ఆల్మోస్ట్ 2000 మందిని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు. బట్ నో క్లూ. అది సెప్టెంబర్ 27 సెంట్రల్ న్యూస్ ఏజెన్సీకి 25th సెప్టెంబర్న రాసిన ఒక లెటర్ వచ్చింది. లెటర్ని ఓపెన్ చేసి చూసిన మనిషి షాక్ అయ్యాడు. ఆ లెటర్ రాసింది కిల్లరే. డియర్ బాస్, పోలీసులు నన్ను పట్టుకున్నారని విన్నా. ఆ న్యూస్ విని బాగా నవ్వొచ్చింది. అండ్ ఆ లెదర్ అప్రాన్ జోక్ అయితే బాగా నవ్వించింది. నేను ఈ ప్రాస్టిట్యూట్స్ మీద బాగా విసిగిపోయి ఉన్నా. వాళ్ళని చంపడం మాత్రం మానుకోను. నేను చేసిన నా లాస్ట్ వర్క్ మజా వచ్చింది. అరవడానికి కూడా టైం ఇవ్వలేదు ఆ లేడీకి. నన్ను పోలీసులు ఎలా పట్టుకోగలరు? ఐ లవ్ మై వర్క్ అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ అగైన్. త్వరలో నా ఆటలు ఇంకా చూస్తారు. ఈ లెటర్ రాయడానికి ఆ లేడీ రక్తం నా బియర్ బాటిల్లో ప్రిజర్వ్ చేసి పెట్టా. అది థిక్గా గ్లూలాగా పారుతుంది. రెడ్ ఇంక్ ఈజ్ ఫిట్ ఇనఫ్ అనుకుంటా. ఐ హోప్. హాహాహా. తర్వాత చంపే లేడీ చెవులు కోసి పోలీసులకు పంపుతా.
అప్పటి వరకు ఈ లెటర్ మీ దగ్గరే పెట్టుకోండి, తర్వాత స్ట్రైట్ అవే పోలీసులకు ఇవ్వండి. నా కత్తి చాలా షార్ప్గా ఉంది. నాకు ఛాన్స్ దొరికితే ఇప్పుడే వెళ్ళి ఎవరినైనా చంపాలని ఉంది. గుడ్ లక్, మీ జాక్ ద రిప్పర్. నాకు ఒక ట్రేడ్ నేమ్ ఇవ్వడానికి అస్సలు ఆలోచించకండి. ఈ లెటర్ నేను ఇప్పుడే పంపాలనుకోలేదు, కానీ లక్ నా సైడ్ లేదు. ఏంటి, నేను డాక్టరా? ఆహాహాహా. ఈ లెటర్ చదివిన మనిషికి చెమటలు పట్టాయి. ఈ డియర్ బాస్ లెటర్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి పంపించారు. సెప్టెంబర్ 29కి ఈ లెటర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి చేరింది. ఆన్గోయింగ్ న్యూస్ని న్యూస్ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి యూజ్ చేస్తున్నారనుకొని ఆ లెటర్ని పక్కకి పడేశారు. మర్డర్ నంబర్ 3. అది సెప్టెంబర్ 30th సండే 12:30 AM. ఎలిజబెత్ అనే 44 years ఓల్డ్ లేడీ, క్లీనర్ అండ్ అకేషనల్ ప్రాస్టిట్యూట్, వైట్ చాపెల్లో ఒక స్ట్రీట్లో ఒక హ్యాట్ పెట్టుకున్న మనిషితో మాట్లాడుతుంది. ఇదంతా విలియం స్మిత్ అనే ఒక వ్యక్తి చూశాడు. అండ్ ఈ హ్యాట్ పెట్టుకున్న మనిషి చేతిలో ఒక బాక్స్ కూడా ఉంది. 10 minutes తర్వాత ఇజ్రాయెల్ స్క్వాడ్స్ అనే ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎలిజబెత్ ఒక మనిషితో మాట్లాడుతుంది. సడన్గా ఆ మనిషి ఎలిజబెత్ని కింద పడేశాడు. ఇజ్రాయెల్ చూడగానే ఈ హ్యాట్ పెట్టుకున్న మనిషి లిప్స్కీ అని గట్టిగా అరిచాడు. లిప్స్కీ అనేది వాళ్ళ భాషలో తిట్టు. ఇది చూడగానే ఇజ్రాయెల్ అక్కడి నుండి పారిపోయాడు. లూయిస్ అనే వ్యక్తి గుర్రాల బండి నడుపుతుండగా ఆల్ ఆఫ్ సడన్ ఆ గుర్రాలు ఆగిపోయాయి. ఎందుకా అని చూస్తే కింద ఎలిజబెత్ బాడీ ఉంది. లూయిస్ ఫాస్ట్గా వెళ్ళి పక్కన ఉన్న క్లబ్లో ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వెళ్ళి పోలీసులని తీసుకొచ్చారు. పోలీసులు వచ్చి చూశాక ఎలిజబెత్ గొంతు కూడా మిగతా మర్డర్స్ లాగే కట్ అయి ఉంది, కానీ అబ్డామిన్ మాత్రం ఓపెన్ అయ్యలేదు. వేడిగా ఉన్న రక్తం పారుతుంది. డాక్టర్ చూసి 10-15 minutes బ్యాక్ అయిన మర్డర్ అని కన్ఫర్మ్ చేశాడు. ఈ లూయిస్ క్లబ్లోకి వెళ్ళి జనాలని తేవడం వల్ల కిల్లర్ ఆమె అబ్డామిన్ కొయ్యలేకపోయాడని డాక్టర్ చెప్పాడు. పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేశారు. చుట్టుపక్కల మొత్తం వెతికారు, కానీ నో యూస్. మర్డర్ నంబర్ 4. అది సెప్టెంబర్ 29, 8:30 PM. క్యాథరిన్ ఎడోస్ అనే 46 years ఓల్డ్ లేడీ హూ ఈజ్ అ క్యాజువల్ లేబరర్ అండ్ ఒకేషనల్ ప్రాస్టిట్యూట్. తాగి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ సెప్టెంబర్ 30th మార్నింగ్ 1 o'clock రిలీజ్ చేశారు. టైం 1:30 అవుతుంది. జోసెఫ్ లావ్డే అండ్ హ్యారీస్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్యాథరిన్ ఎవరో మీడియం హైట్ ఉండి పీక్డ్ క్యాప్ వేసుకున్న వ్యక్తితో మాట్లాడుతుంటే ఈ ముగ్గురు చూశారంట. 10 minutes ముందు ఇటు నుండే వెళ్ళిన కానిస్టేబుల్ ఒక రౌండ్ వేసి వచ్చేసరికి క్యాథరిన్ బాడీ ఉంది. అంటే 10 to 12 minutesలో జరిగిన మర్డర్ ఇది. క్యాథరిన్ బాడీని చూసిన వాట్కిన్స్ భయంతో అక్కడే వేర్ హౌస్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయిన ఫార్మర్ పోలీస్ ఆఫీసర్ని పిలిచాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ చూసి షాక్ అయ్యి మిగతా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. డాక్టర్ జార్జ్ బాడీని ఎగ్జామిన్ చేసి యాజ్ యూజువల్గా థ్రోట్ అండ్ అబ్డామిన్ కట్ చేసి చంపాడు. కిడ్నీ అండ్ యూట్రస్ మిస్సింగ్ అని డిక్లేర్ చేశాడు. సీనియర్ ఆఫీసర్ రాగానే పోలీసులందరినీ అలర్ట్ చేసి మొత్తం స్ట్రీట్స్ అండ్ వైట్ చెపల్లో ఉన్న లాడ్జెస్ అన్నిటినీ వెతకమని చెప్పారు. పోలీసులు వెతుకుతుండగా కొంచెం దూరంలో గోడ దగ్గర క్యాథరిన్ వేసుకున్న ఆప్రాన్ పీస్ ఒకటి కనిపించింది. ఆ గోడ మీద ద జూస్ ఆర్ నాట్ ద మెన్ టు బి బ్లేమ్డ్ ఫర్ నథింగ్ అని రాసింది. అది చూసిన సుపీరియర్ ఆఫీసర్ ప్రెస్ వాళ్ళు ఫోటోలు తీయకముందే కడిగేయమని ఆర్డర్స్ పాస్ చేశాడు. సో ఎలిజబెత్ అండ్ క్యాథరిన్ చనిపోయింది జస్ట్ 45 minutes గ్యాప్లోనే, సేమ్ డే బట్ డిఫరెంట్ స్ట్రీట్స్. పోలీసులు అండ్ పబ్లిక్ షాక్లో ఉన్నారు. ఒకే నైట్లో 2 బ్రూటల్ మర్డర్స్. డియర్ బాస్ లెటర్ని పోలీసులు సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే దాంట్లో ఛాలెంజ్ చేసినట్టే క్యాథరిన్ ఇయర్ కొంచెం కట్ చేసింది. అది October 1st, 1888 సెంట్రల్ న్యూస్ ఏజెన్సీకి మళ్ళీ ఒక లెటర్ వచ్చింది. డియర్ ఓల్డ్ బాస్, నేను టిప్ ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది డబల్ ఈవెంట్ ఉంటుందని. బట్ దిస్ టైం నేను ఒక మనిషి అబ్డామిన్ కట్ చేయలేకపోయాను అండ్ పోలీసులకి చెవి కూడా పంపలేకపోయాను. అండ్ థ్యాంక్స్ లాస్ట్ టైం పంపిన లెటర్ పబ్లిక్కి రిలీజ్ చేయనందుకు, జాక్ ద రిప్పర్. సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఈ పోస్ట్ కార్డ్ని పోలీస్ వాళ్ళకి పంపించారు. పోలీస్ వాళ్ళు ఈ 2 లెటర్స్ని పబ్లిక్కి, ప్రెస్కి రిలీజ్ చేశారు. ఈ 2 లెటర్స్ని ఎక్కడ పడితే అక్కడ అతికించి హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టిన వారికి రివార్డ్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ ఐడియా వర్కౌట్ కాలేదు. ఎవ్వరూ గుర్తుపట్టలేదు. ప్రతి పేపర్లో ఒకటే హెడ్లైన్, జాక్ ద రిప్పర్. అదే October 4th పోలీస్ స్టేషన్కి కొన్ని 100 లెటర్స్ వచ్చాయి జాక్ ద రిప్పర్ పేరు మీద. తర్వాత తెలిసిందేంటంటే వచ్చిన ప్రతి లెటర్ ఫేకే. అది October 16th జార్జ్ లస్క్ అనే విజిలెన్స్ కమిటీ హెడ్కి
ఈసారి లెటర్తో పాటు బాక్స్ కూడా వచ్చింది. ఆ బాక్స్లో హాఫ్ హ్యూమన్ కిడ్నీ ఉంది. అది క్యాథరిన్దే. ఆ లెటర్లో ఫ్రమ్ హెల్ సార్ లస్క్, మీకు హాఫ్ కిడ్నీ పంపిస్తున్నాను, ఇంకొక హాఫ్ నేను ఫ్రై చేసుకొని తినేశాను, క్యాచ్ మీ వెన్ యూ క్యాన్ అని రాసి ఉంది. ఈ లెటర్కి ముందొచ్చిన 2 లెటర్స్కి హ్యాండ్ రైటింగ్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. దీన్ని బట్టి పోలీసులు ముందొచ్చిన లెటర్స్ ఫేక్ అని, ఇది మాత్రం నిజమని నమ్మారు. ఎగ్జామిన్ చేయడానికి ఈ కిడ్నీని డాక్టర్ థామస్కి పంపారు. ఆయన ఎగ్జామిన్ చేసి ఇది ఒక 45 years ఓల్డ్ డ్రంకెన్ ఉమెన్ లెఫ్ట్ సైడ్ కిడ్నీ అని కన్ఫర్మ్ చేశాడు. అది October 29th. డాక్టర్ థామస్కి ఒక లెటర్ వచ్చింది. డాక్టర్ థామస్, యు వేర్ రైట్, అది లెఫ్ట్ కిడ్నీనే, మళ్ళీ ఆపరేట్ చేస్తా, తొందరలో ఇంకా ఇన్నర్స్ పంపిస్తా, జాక్ ది రిప్పర్. అక్టోబర్ మంత్ అయిపోయింది. ఈ మంత్లో ఒక్క మర్డర్ కూడా జరగలేదు. కిల్లర్ సైలెంట్ అయిపోయాడు అనుకున్నారంతా. కానీ లెటర్స్ వల్ల న్యూస్ పేపర్ సేల్స్ మాత్రం ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. మర్డర్ నంబర్ 5, అది November 8, 11:45 PM. మేరీ జేన్ కెలీ అనే ఒక 25 year ఓల్డ్ గర్ల్, ఒక ఫుల్ టైమ్ ప్రాస్టిట్యూట్, ఒక మ్యాన్తో తన రూమ్లోకి వెళ్ళడం మేరీ కాక్స్ అనే తన నేబర్ చూసింది. కెలీ అప్పుడు తాగి ఉంది. తను ఒక పాట పాడుతుంది. కాక్స్ బయటికి వెళ్ళి 1 o'clockకి రిటర్న్ వచ్చింది. కానీ కెలీ ఇంకా పాట పాడుతూనే ఉంది. జార్జ్ అనే కెలీ నేబర్ తనని 2 AM ఒక రోడ్డు మీద చూశాడు. తను జార్జ్ని డబ్బులు అడిగింది, కానీ జార్జ్ ఇవ్వలేదు. అలాగే ముందుకెళ్ళి ఒక వ్యక్తితో మాట్లాడటం జార్జ్ చూస్తున్నాడు. తను ఆ వ్యక్తిని ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసేసింది. జార్జ్ ఒక 45 minutes కేలీ వాళ్ళ ఇంటి బయటే వెయిట్ చేశాడు, ఆ పర్సన్ ఎవరో చూద్దామని. కానీ ఎవ్వరూ రాలేదు. టైం 4 అవుతుంది. ఒక పెద్ద ఏడుపు వినిపించింది అక్కడున్న నేబర్స్కి. కానీ ఇలాంటివి ఆ ఏరియాలో చాలా కామన్ అని పడుకున్నారు. టైం మార్నింగ్ 10:45 అవుతుంది. థామస్ బోయర్ అనే రెంట్ కలెక్టర్ కేలీ ఇంటికి వచ్చాడు రెంట్ కోసం. ఎంతసేపు తలుపు కొట్టినా కేలీ డోర్ ఓపెన్ చేయలేదు. ఒక సైడ్ కొంచెం గ్లాస్ పగిలి ఉందని కర్టన్ జరిపి చూశాడు థామస్. లోపలికి చూసిన థామస్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. బ్రూటల్గా మర్డర్ అయిన కేలీ రక్తపు మడుగుల్లో బెడ్ మీద పడుంది. భయంతో థామస్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులతో పాటు డాక్టర్ కూడా వచ్చాడు. యాజ్ యూజువల్గా గొంతు తెగి చనిపోయిందని కన్ఫర్మ్ చేశాడు. కానీ ఈసారి మర్డర్ ఎంత బ్రూటల్గా అయిందంటే పోలీసులు బాడీ ఫొటోస్ కూడా తీశారు. మొహం నిండా గుర్తుపట్టలేనంత గాయాలు, అబ్డామిన్ మొత్తం ఖాళీ ఉంది, బ్రెస్ట్ మొత్తం కట్ చేసి, చేతులు మొత్తం కట్ చేసి ఒక్కో ఆర్గాన్ని ఒక్కొక్క రూమ్లో పెట్టాడు. యూట్రస్, కిడ్నీలు తల కింద పెట్టాడు. రైట్ కాలి కింద ఒక బ్రెస్ట్, తన 2 కాళ్ళ మధ్యలో లివర్, ఇంటెస్టైన్స్ని తన రైట్ హ్యాండ్ సైడ్, స్ప్లీన్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టాడు. ఫ్లాప్స్ అండ్ థైస్ ఏమో టేబుల్ మీద పెట్టుంది. హార్ట్ మాత్రం మిస్సింగ్ ఉంది. ఎగ్జామిన్ చేసిన డాక్టర్ మర్డర్ 2 to 4 మధ్యలో జరిగిందని కన్ఫర్మ్ చేశాడు. ఇండోర్ అండ్ బాగా టైం దొరకడం వల్ల అన్నీ కట్ చేశాడని చెప్పాడు. ఆల్మోస్ట్ 1 month తర్వాత వైట్ చాపెల్ మళ్ళీ రక్తంతో తడిసింది. ఆ తర్వాత పోలీసులు 2,000 మందిని క్వశ్చన్ చేశారు. 100 మందికి పైగా సస్పెక్ట్ చేశారు. కొద్ది రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత 4 మీద మాత్రం పోలీసులకి బాగా అనుమానం వచ్చింది. సస్పెక్ట్ నంబర్ 1 మాంటేగ్ జాన్ రూట్. వీడొక స్కూల్ మాస్టర్. 1888 జూలైలో ఆ జాబ్కి రిజైన్ చేసి ఫ్యామిలీ నుండి దూరంగా వచ్చేసాడు. వైట్ చాపెల్లో మర్డర్ జరిగిన ప్లేసెస్లో ముందు వెనక రోజులు తిరిగాడు. డిసెంబర్లో థేమ్స్ అనే నదిలోకి దూకి మరీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వీడు చనిపోయిన తర్వాత ఒక్క మర్డర్ కూడా జరగలేదు కాబట్టి వీడి మీద అనుమానం బలపడింది. సస్పెక్ట్ నంబర్ 2 మైకిల్ ఆస్ట్రాగ్. వీడు ఆల్రెడీ క్రిమినల్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి. దొంగతనాలు, స్కామ్స్ వీడి నైజం. వీడు రష్యన్ నేవీలో సర్జన్గా పనిచేశాడని డీటెయిల్స్ ఉన్నాయి. సో క్రిమినల్ అండ్ మెడికల్ గ్రౌండ్స్ మీద వీన్ని కూడా అనుమానించారు. సస్పెక్ట్ నంబర్ 3 ఆరోన్ ఓస్మిన్స్కీ. పోలీసులకి అందరికన్నా వీడి మీదే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఒక ఐ విట్నెస్ వీడిని ఐడెంటిఫై చేసింది అండ్ వీడొక జూయిష్ కమ్యూనిటీకి చెందినవాడు. కొద్ది రోజులు పోలీసులు వాడిపై నిఘా పెట్టి ఉంచారు, కానీ సస్పీషియస్గా ఏమీ అనిపించలేదు. అది 1889 February 4th వాడిని ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎందుకంటే వాడొక పిచ్చోన్. అదే మెంటల్ హాస్పిటల్లో ఉంటూ 1919లో అనుమానాస్పదంగా శవమై కనిపించాడు. వీడు పోలీస్ సర్వైలెన్స్లో ఉన్నన్నాళ్ళు ఒక్క మర్డర్ కూడా జరగలేదు కాబట్టి వీడి మీద కూడా అనుమానం బలపడింది. సస్పెక్ట్ నంబర్ 4 జార్జ్ చాప్మ్యాన్. ఈ హత్యలు జరిగిన 14 ఏళ్లకి
అంటే 1902. జార్జ్ చాప్మన్ వాడి 3 భార్యలకు విషమిచ్చి చంపేశాడు. ఎందుకంటే వాడికి ఆడవాళ్ళంటే నచ్చదు. సో ఈ కేసు తర్వాత కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ చాప్మన్ని అనుమానించడం మొదలుపెట్టాడు. అలా చాలామందిని అనుమానించారు, కానీ ఒక్కరిని కూడా ప్రూవ్ చేయలేకపోయారు. 2018 వరకు కూడా ఈ కేసుని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఏజెన్సీస్ చాలా ట్రై చేశాయి, బట్ నో యూస్. బట్ 2019లో డాక్టర్ జారీ లోహెలనిన్ అనే బయోకెమిస్ట్, డిఎన్ఏ అనాలిసిస్లో స్పెషలిస్ట్, క్యాథరిన్ చనిపోయినప్పుడు దొరికిన ఒక సిల్క్ షాల్ మీద ఉన్న డిఎన్ఏని ఎగ్జామిన్ చేశాడు. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు అప్పటి షాల్ ఆయన దగ్గరికి ఎలా వచ్చింది అని. అది కూడా 131 ఇయర్స్ ముందుది. అయితే జారీ ఏం చెప్పాడంటే, క్యాథరిన్ చనిపోయిన రోజు డ్యూటీలో ఆమస్ సింఫన్ అనే పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడంట. ఆ మనిషికి క్యాథరిన్ బాడీ దగ్గర ఒక షాల్ దొరికిందంట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ని నా వైఫ్ డిజైనర్ అని చెప్పి ఆ షాల్ తీసుకున్నాడంట. కానీ బ్లడ్ స్టెయిన్స్ ఉన్న ఆ షాల్ని చూసి వాళ్ళ వైఫ్ భయపడి యూజ్ చేయకుండా, వాష్ చేయకుండా అలాగే పెట్టిందంట. 120 ఇయర్స్ తర్వాత అంటే 2007లో రస్సెల్ అనే వ్యక్తి సింఫన్ వాళ్ళ జనరేషన్స్ దగ్గర నుండి ఆ షాల్ని ఆక్షన్లో కొన్నాడంట. ఆ షాల్ని ఎగ్జామిన్ చేయడానికి డాక్టర్ జారీని హైర్ చేసుకున్నాడంట. క్యాథరిన్ అండ్ ఆరోన్ ఫ్యామిలీస్ నుండి డిఎన్ఏ, మైటోకాండ్రియల్ డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని మ్యాచ్ చేసి చూశాడంట. ఆ షాల్ మీద ఉన్న 2 డిఎన్ఏలు వాళ్ళ ఫ్యామిలీ డిఎన్ఏలు 2 మ్యాచ్ అయ్యాయి. సో క్రిమినల్ ఆ పిచ్చోడే అని కన్ఫర్మ్ చేశాడు. కానీ కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఆ షాల్ అలాగే ఉండడం. అండ్ అసలు మర్డర్ జరిగినప్పుడు ఒక షాల్ దొరికిందని ఏ ఎవిడెన్స్ రిపోర్ట్లో లేదు. సో ఇది ప్రాపర్గా ప్రూఫ్ కాలేదు. కానీ ఇంకా చాలామంది ఈ కేసుని క్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళనే రిపరాలజిస్ట్ అంటారు. ఇట్స్ బీన్ 137 ఇయర్స్. ఈ కేసుని ఇప్పటి వరకు ఎవ్వరూ సాల్వ్ చేయలేకపోయారు. అందుకే జాక్ ద రిప్పర్ అన్సాల్వ్డ్ మిస్టరీ లాగా మిగిలిపోయింది. హంతకుడు ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? కమెంట్స్లో చెప్పండి. నేను నా టీం 10 రోజులు కష్టపడితే వచ్చిన వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని క్రైమ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.